సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినముల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ దేహము గురించి రాస్తున్నాడు. అవును కదా, ఆ దినాల్లో ఆ సంఘములో శరీర కార్యములు హెచ్చరిల్లి దేహంతో జారత్వమునకు తావిస్తూ లోకంలో వారుండి అనేక రీతులుగా వారు ఆ దేహాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేహము దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహములో పాపమునకు జారత్వమునకు తావివ్వకూడదు. ఇది దేవుని ఆలయం. ఈ దేహమును పాడు చేయవాడని నేను పాడు చేస్తానంటాడు. ఈ దేహము చాలా పవిత్రమైనది కనుక ఈ దేహంలో పరిశుద్ధాత్మక నిలయముగా ఉండాలి. అపవిత్రమైన కార్యములను మనం విడిచిపెట్టి శత్రువు చేతులు చిక్కుకొనకుండా ఈ దేహంతో అనుదినము శరీర కార్యాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటికి ఈ దేహమును అలవాటు చేయాలి. ప్రార్థనకు, వాక్యం చదవటానికి, దేహంలో పరిశుద్ధత కలిగిన వానిగా నివసించడానికి ఈ దేహమునకు అధికమైన ప్రాధాన్యతనిస్తూ ఈ శరీరంలో ఒక్కటి కూడా మంచిది లేదు కనుక ఈ దేహము అయితే ప్రభువు తన రక్తం ఇచ్చి ఈ దేహాన్ని కొన్నాడు. ఈ దేహంలో ఉన్న పాపం విషయమై విడుదల దయచేశాడు. మనము మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు కనుక ఈ దేహముతో దేవుణ్ణి మనము మహిమపరచాలి. దేవుని ఆలయమైన ఈ దేహాన్ని ఆత్మ సంబంధమైన దేహముగా మనం మార్చుకోవాలి. అందుకే వాక్యం చెప్పిద్ది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. కనుక ఈ దేహ సంబంధమైన శారీరక క్రియలను విడిచిపెట్టి దేవునికి మహిమకరమైన క్రియలు చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జారత్వమునకు దూరంగా పారిపోయి ఈ దేహమునకు పాపమును అంటకుండా హానికరమైన దాని పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా, పవిత్రమైన నిన్ను నీ పరిశుద్ధాత్మకు నిలయముగా మా దేహమును చేసుకొని అనునిత్యము ఈ దేహము ద్వారా నిన్ను మహిమపరిచే జనాంగంగా మేము ఉండాలని ఉదయకాలం మాట్లాడినందుకే వందనాలు. సంఘంగా నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేహంలో పరిశుద్ధాత్మకు నిలయముగా మీరు దేహములను ఉంచుము. ఆత్మ సంబంధమైన దేహాలుగా మీరు చేయుము. ఈ దేహం ద్వారా నిన్ను మహిమపరిచే కృప అనుగ్రహించు. అనారోగ్యంగా ఉన్నవారిని దీని కాలం స్వస్థపరచుము. వ్యాధిగ్రస్తులను బాగు చేయుము. ప్రభా, కుటుంబాలను ఆత్మీయంగా కడుతురండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.